హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీకే కాంపిటీషన్. ఈరోజు క్లాస్లో భాగంగా మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలోని వృక్షశాస్త్రం నుంచి మనం క్లాస్ నేర్చుకోబోతున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్, ఫర్ లైకింగ్ అండ్ షేరింగ్. ఇంకా చాలామంది వీడియోస్ వాచ్ చేస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. ప్లీజ్ లైక్ మై వీడియోస్. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, అవి అందరికి కూడా వేరే వాళ్ళకి సజెస్ట్ చేయబడతాయి. ప్లీజ్ లైక్ మై వీడియోస్. సరే, లాస్ట్ క్లాస్లో మనం వృక్షశాస్త్రంలో కొన్ని విషయాలు, కొన్ని బిట్స్ మనం డిస్కస్ చేసాం. అవేంటంటే ఏమేమి వృక్షశాస్త్రంలో ఏమేమి ఉన్నాయి, దాని గురించిన శైవలాల గురించి మనం నేర్చుకున్నాం. శైవలాల్లో తరగతులు క్లోరోఫైసి, అలాగే ఫియోఫైసి, రోడోఫైసి, ఈ 3 తరగతుల గురించి మనం నేర్చుకున్నాం. అలాగే శైవల విభాగాల గురించి మనం నేర్చుకున్నాం. ఈరోజు క్లాస్లో మనం బ్రయోఫైట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. బ్రయోఫైట్ల వర్గానికి చెందిన మొక్కల గురించి మనం డిస్కస్ చేద్దాం. బ్రయోఫైట్ల వర్గానికి క్వశ్చన్ నెంబర్ 686 మనం చూస్తే, మొక్కల్లోని కొండల్లోని తేమ ఉన్న నీడ ప్రాంతాల్లో పెరిగే లివర్వర్డ్స్, హార్న్వర్డ్స్, అలాగే మాస్. కొండల్లోని తేమ ప్రాంతాల్లో పెరిగే లివర్వర్డ్స్, హార్న్వర్డ్స్, మాస్ అను మొక్కలు ఏ తరగతికి చెందినవి? బ్రయోఫైట్లు అనే మొక్కలకి చెందినవి. 687 ఆర్కిగోనియం అనే నిర్మాణం కలిగి పిండోత్పత్తి జరిపే నాళికా కణజాల రహిత పుష్పించని మొక్కలు. ఆర్కిగోనియం అనే నిర్మాణం కలిగి ఉండాలి, అలాగే పిండోత్పత్తి జరగాలి, అలాగే నాళికా కణజాల రహిత అంటే నాళికాయుతమైన కణజాలాన్ని కలిగి ఉండి, అలాగే పుష్పించని మొక్కలు ఏ తరగతికి చెందినవి? ఆన్సర్ బ్రయోఫైటా. 688 తేమగల ప్రదేశాల్లో పెరగటం వల్ల, లైంగిక ప్రత్యుత్పత్తికి నీటిపై ఆధారపడటం వల్ల బ్రయోఫైట్లను ఏమంటారు? ఇవి మొదట బ్రయోఫైట్లు తేమగల ప్రదేశాల్లో పెరుగుతాయి, అలాగే లైంగిక ప్రత్యుత్పత్తికి నీటి మీద ఆధారపడటం వల్ల ఈ బ్రయోఫైట్లను మనం ఏమంటామంటే వృక్షరాజ్యపు ఉభయచరాలు అని అంటాం. వృక్షరాజ్యపు ఉభయచరాలు ఏవి అని అడిగినప్పుడు బ్రయోఫైట్లు అంటాం. ఎందుకు వాటిని వృక్షరాజ్యపు ఉభయచరాలు అంటామని కూడా మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఇవి తేమగల ప్రాంతాల్లో పెరుగుతాయి, అలాగే లైంగిక ప్రత్యుత్పత్తికి నీటి మీద ఆధారపడి ఉంటాయి. అంటే పురుష చలన సహిత సంయోగ బీజాలు ఏం చేస్తాయంటే నీటిలో వీదుకుంటూ వెళ్ళిపోయి స్త్రీ సంయోగ బీజాన్ని కలుసుకొని ఫలదీకరణం జరుగుతుంది. కాబట్టి ఇవి నీటి మీద ఆధారపడతాయి. 689 ఆదిమ నేల మొక్కలు అని ఏ మొక్కలను పిలుస్తారు అంటే బ్రయోఫైట్స్. ఆదిమ నేల మొక్కలని బ్రయోఫైట్లను పిలుస్తారు. చూడండి, బ్రయోఫైట్ల గురించి చాలా ఇంపార్టెంట్ కొన్ని స్పెషల్ చూసాం మనం ఇక్కడ. ఒకటి ఏంటంటే అవి ఆర్కిగోనియం అనే స్పెషల్ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. అంతేకాక పుష్పించని మొక్కలు, అలాగే వాటిలో కణజాలం ఎలా ఉంటుందంటే కణజాల రహితం ఉంటుంది. అలాగే అవి తేమగల ప్రదేశాల్లో పెరుగుతాయి. మాత్రమే కాదు, లైంగిక ప్రత్యుత్పత్తి నీటిపై ఆధారపడి ఉంటుంది. అంతేకాదు, వాటిని ఆదిమ నేల మొక్కలని కూడా మనం అంటాం. క్వశ్చన్ నెంబర్ 690 బ్రయోఫైటా మొక్క దేహం ఏ మొక్క దేహం కంటే ఎక్కువ విభేదాన్ని చూపిస్తుందంటే శైవల మొక్క కంటే బ్రయోఫైటా మొక్క యొక్క దేహం ఏ మొక్క యొక్క దేహం కంటే ఎక్కువ విభేదనాన్ని చూపిస్తుందంటే శైవలాల కంటే ఎక్కువ విభేదనం అంటే డిఫరెన్స్. 691 థాలస్ రూపంలో సాగిలపడి. థాలస్ అంటే ఫ్రెండ్స్, దీనికి స్పష్టమైన కాండము, స్పష్టమైన వేరు, స్పష్టమైన పత్రాలు, ఇలాగా స్పష్టంగా ఏ అవయవాలు కూడా ఉండవు.
ఒక నిర్మాణం, ఇది ఒక నిర్మాణము. దాన్ని థాలస్ అంటాం. థాలస్ రూపంలో సాగిలపడి ఆధారాన్ని అంటిపెట్టుకొని, అలాగే ఏకకణయుత లేదా బహుకణయుత మూలతంతువులను, ఈ మూలతంతువులని రైజాయిడ్లు అని కూడా అంటాం, రైజాయిడ్లు అని అంటాం. ఈ లక్షణాలు గల మొక్కలు ఇవి అంటే అవి బ్రయోఫైటా మొక్కలు, బ్రయోఫైటా మొక్కలు. 692 నిజమైన వేర్లు, కాండాలు, పత్రాలు లేని మొక్కలు. ఆన్సర్ బ్రయోఫైటా. బ్రయోఫైటా మొక్కల్లో నిజమైన వేర్లు ఉండవు, నిజమైన కాండాలు ఉండవు, అలాగే నిజమైన పత్రాలు ఉండవు. అందుకే ఇవి తాలస్ వలె ఉంటాయి. తాలస్ అంటే ఏం చెప్పుకున్నాం? దానిలో నిర్దిష్టమైన వేర్లు, కాండం, పత్రాలు అనేవి ఉండవు. అలా మొక్కల్ని బ్రయోఫైటా అని చెప్పుకున్నాం. 693 వేరు లాంటి మూలతంతువులు కలిగి, అలాగే పత్రము లాంటి ఫిల్లాయిడ్లు, పత్రము లాంటి ఫిల్లాయిడ్లు అంటే పత్రాభాలు, పత్రము లాంటి ఫిల్లాయిడ్లు, వీటిని పత్రాభాలు అని కూడా అంటాం. అలాగే కాండం లాంటి కాలాయిడ్లు, దీన్ని కాండాభాలు అంటాం. అంటే ఈ మొక్కల్లో ఉండే పత్రం లాంటి ఫిల్లాయిడ్లను పత్రాభాలు అంటాము, కాండ భాగాలనేమో కాలాయిడ్లు అంటాం. ఇలాంటి భాగాలు కలిగి ఉన్న మొక్కలు ఏ తరగతికి చెందినవి? బ్రయోఫైటా. 694 బ్రయోఫైటా మొక్కల శరీరంలో ఉండే కణజాలం మృదు కణజాలం. ఈ మొక్కలన్నీ కూడా చాలా మృదువుగా, చాలా సాఫ్ట్గా ఉంటాయి. వీటికి నిర్దిష్టమైన వేర్లు ఉండవు, నిర్దిష్టమైన కాండము ఉండదు, నిర్దిష్టమైన పత్రాలు ఉండవు. చాలా మృదువుగా ఉండే మొక్కలు బ్రయోఫైటా మొక్కలు. నెక్స్ట్ క్వశ్చన్ 695 ప్రధాన దేహం ఏకస్థితికంగా గల మొక్కలు ఇవంటే బ్రయోఫైటా మొక్కలు. 696 బ్రయోఫైటా మొక్కల్లో సంయోగ బీజాలను ఉత్పత్తి చేసే నిర్మాణమును ఏమంటాం? దాన్ని సంయోగ బీజదం అంటాం. 697 లైంగిక అవయవాలు బహుకణయుతంగా కంచుకాన్ని, అలాగే వృంతాన్ని, కంచుకము మరియు వృంతాన్ని కలిగిన మొక్కలు బ్రయోఫైట్లు. 698 బ్రయోఫైటా మొక్కల్లో పురుష బీజాశయాన్ని ఏమంటారు? పురుష బీజాశయాన్ని, వెరీ ఇంపార్టెంట్. బ్రయోఫైటా మొక్కల్లో పురుష బీజాశయాన్ని ఏమంటారు? ఆంథరీడియం అంటారు. ఈ పురుష బీజాశయంలో పురుష సంయోగ బీజాలు ఏర్పడతాయి. అవి నీటిలో ఈదుకుంటూ వెళ్ళి స్త్రీ సంయోగ బీజాన్ని చేర్చుకుంటాయి. ఆ తర్వాత సంయుక్త బీజం ఫామ్ అవుతుంది. సంయుక్త బీజం నుంచి తర్వాత సిద్ధ బీజం వస్తుంది. ఆ సిద్ధ బీజం వెదజల్లబడి మొలకెత్తుతుంది. తర్వాత 699 క్వశ్చన్ నెంబర్ 699 బ్రయోఫైట్లలో ద్వికశాభయుత చలన పురుష బీజాలను ఉత్పత్తి చేసే పురుష బీజాశయాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆంథరీడియం అంటాం. ఈ ఆంథరీడియము పురుష బీజ కణాలను ఉత్పత్తి చేస్తాయి. పురుష బీజ కణాలను ఉత్పత్తి చేస్తాయి. క్వశ్చన్ నెంబర్ 700 బ్రయోఫైటా మొక్కల్లో స్త్రీ బీజాశయమును ఏమంటారు? స్త్రీ బీజాశయమును ఆర్కిగోనియం అంటాం. పురుష బీజాశయమును ఆంథరీడియం అంటాము. స్త్రీ బీజాశయాన్ని ఆర్కిగోనియం. ఇది కూజ ఆకారంలో ఉంటుంది. 701 ఆర్కిగోనియం అంటే స్త్రీ బీజాశయము ఎన్ని అండాలను ఉత్పత్తి చేస్తుంది? బ్రయోఫైటా మొక్కలలో ఆర్కిగోనియం అనే స్త్రీ బీజాశయము ఎన్ని అండాలను ఉత్పత్తి చేస్తుంది? ఆన్సర్ ఒకే ఒక అండకణాన్ని ఉత్పత్తి చేస్తుంది. 702 క్వశ్చన్ నెంబర్ 702 బ్రయోఫైటా మొక్కల్లో పురుష బీజాలు ఎక్కడ సంయోగం చెందుతాయి? పురుష బీజాలు అంటే స్త్రీ బీజాలతో ఎక్కడ సంయోగం చెందుతాయంటే ఇవి నీటిలో విడుదలై, పురుష బీజాలు ఆంథరీడియం నుంచి నీటిలో విడుదలై ఈదుకుంటూ స్త్రీ బీజాలను చేరుతాయి. స్త్రీ బీజాలేమో చలన రహిత బీజాలు, పురుష బీజాలేమో చలన సహిత బీజాలు. 703 బ్రయోఫైటా మొక్కల్లో స్త్రీ పురుష సంయోగ బీజాల కలయికను ఏమంటారు?
ఆన్సర్ జూయిడోగమి స్త్రీ పురుష బీజాలు వేరే మొక్కల్లో కూడా మనం చూస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ 704. సంయుక్త బీజాలు వెంటనే క్షేకరణ విభజన చెందకుండా ఏ విధమైన సిద్ధ బీజాన్ని ఏర్పరుస్తాయి? బ్రయోఫైటా మొక్కల్లో సంయుక్త బీజాలు వెంటనే క్షేకరణ విభజన చెందకుండా ఏ విధమైన సిద్ధ బీజాన్ని ఏర్పరుస్తాయి అంటే బహుకణ నిర్మితమైన సిద్ధ బీజాన్ని ఏర్పరుస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ 705. స్వతంత్రంగా జీవించలేని సిద్ధ బీజమును ఏమంటారు? స్వతంత్రంగా జీవించలేని సిద్ధ బీజమును కలిగిన మొక్కలు బ్రయోఫైటా మొక్కలు. 706. బ్రయోఫైటా మొక్కలలో సిద్ధ బీజదం ఆహారమును ఎక్కడి నుండి గ్రహిస్తుంది? బ్రయోఫైటా మొక్కలలో సిద్ధ బీజదం ఆహారమును ఎక్కడి నుంచి గ్రహిస్తుందంటే సంయోగ బీజదం నుండి గ్రహిస్తుంది. 707. క్వశ్చన్ నెంబర్ 707. బ్రయోఫైటా మొక్కల్లో క్షేకరణ విభజన చెంది ఏకస్థితిక సిద్ధ బీజాలను ఏర్పరిచే సిద్ధ బీజక కణాలను ఏమంటారు? సిద్ధ బీజ కణాలను సిద్ధ బీజ మాతృకణాలు అని అంటారు. 708. బ్రయోఫైట్లలో సిద్ధ బీజాలు మొలకెత్తడం ద్వారా ఏమి ఏర్పరుస్తాయి? బ్రయోఫైట్లలో సిద్ధ బీజాలు మొలకెత్తడం ద్వారా ఏమి ఏర్పరుస్తాయంటే సంయోగ బీజదాన్ని ఏర్పరుస్తాయి. సిద్ధ బీజాలు మొలకెత్తి సంయోగ బీజదాన్ని ఏర్పరుస్తాయి. ఈ సంయోగ బీజదం సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తుంది. ఆ సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజాలుగా ఫామ్ అవుతాయి. సంయుక్త బీజాలు తర్వాత సిద్ధ బీజాలుగా మొలకెత్తుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ 709. సమసిద్ధ బీజ స్థితిని, వెరీ ఇంపార్టెంట్, సమసిద్ధ బీజ స్థితిని కలిగిన మొక్కలు బ్రయోఫైటా మొక్కలు. 710. క్వశ్చన్ నెంబర్ 710. సంయోగ బీజదాలు సిద్ధ బీజదాలు చాలా విభేదాన్ని చూపించే మొక్కలు. చాలా విభేదం. సంయోగ బీజదాలు సిద్ధ బీజాలు చాలా విభేదాన్ని చూపించే మొక్కలు బ్రయోఫైటా మొక్కలు. 711th క్వశ్చన్. భిన్న రూప ఏకాంతర జీవిత దశలను ఏకాంతర జీవిత దశలను ప్రదర్శించే మొక్కలు ఆన్సర్ బ్రయోఫైట్లు. 712. బ్రయోఫైటా మొక్కల్లో కనిపించే జీవిత చక్రమును ఏమంటారు? బ్రయోఫైటా మొక్కల్లో కనిపించే జీవిత చక్రమును ఏకద్వయస్థితిక జీవిత చక్రము అని అంటారు. 713. తక్కువ ఆర్థిక ప్రాముఖ్యత గల మొక్కలు ఏ తరగతికి చెందినవి? బ్రయోఫైటా. దీనివల్ల ఆర్థిక ప్రాముఖ్యత చాలా తక్కువ, ఎందుకంటే వీటికి నిర్దిష్టమైన వేర్లు, కాండం, పత్రాలు ఉండవు. అదిగాక ఇవి మృదు కణజాలంతో ఏర్పడి ఉంటాయి కాబట్టి అంత స్థిరత్వంగా, పటిష్టంగా ఉండవు కాబట్టి వీటికి ఆర్థిక ప్రాముఖ్యత చాలా తక్కువ. 714. శాకాహారులైన క్షీరదాలకు, పక్షులకు, ఇతర జంతువులకు ఆహారంగా ఉపయోగపడే బ్రయోఫైటాకు చెందిన మొక్కలు ఆన్సర్ మాస్. అయితే ఈ బ్రయోఫైటాకు చెందిన మొక్కలు దేనికి ఉపయోగపడతాయంటే క్షీరదాలకు, పక్షులకు, ఇలా ఇతర జంతువులకు ఆహారపడతాయి. ఆర్థిక ప్రాముఖ్యత అయితే అంతగా ఉండదు. క్వశ్చన్ నెంబర్ 715. ఇంధనంగా వాడుతున్న పీట్ను ఉత్పత్తి చేస్తున్న బ్రయోఫైటాకు చెందిన మాస్ అనే దాని పేరు ఏంటి? బ్రయోఫైట్లలో 3 చెప్పుకున్నాం కదా, ఆ 3 మాస్ అనేది కూడా ఒకటే. ఆ మాస్నే స్పాగ్నమ్ అని అంటాం. ఈ స్పాగ్నమ్ నుంచి పీట్ అనేది తయారవుతుంది. ఈ పీట్ని ఇంధనంగా వాడుతున్నారు. క్వశ్చన్ నెంబర్ 716. జీవ పదార్థాలను ఇతర ప్రదేశాలకు రవాణా చేయడంలో ఉపయోగించే స్పాగ్నమ్ ఇది రెండో ఉపయోగం. మొదటి ఉపయోగం ఏం చెప్పుకున్నాం? ఇది ఇంధనంగా వాడబడుతుంది. రెండో ఉపయోగం ఏంటి? జీవ పదార్థాలను వేరే ప్రదేశాలకు రవాణా చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. స్పాగ్నమ్ అనే బ్రయోఫైట్ మాస్
యొక్క ప్రత్యేక లక్షణం ఏంటి, ఎందుకు ఈ లక్షణం, ఏ లక్షణాన్ని బట్టి ఇది జీవ పదార్థాలను ఇతర ప్రదేశాలకు రవాణా చేయటంలో ఉపయోగిస్తున్నారు అంటే నీటిని నిలుపుకునే శక్తి ఉండటం వల్ల. నీటిని తొందరగా కోల్పోదు, నీటిని నిలువ పెట్టుకుంటుంది, అందువల్ల దీన్ని ఆ పనికి ఉపయోగిస్తున్నారు. 717 లైకెన్లతో కలిసి బండరాళ్లపై సహనివేశానికి తోడ్పడే మొట్టమొదటి మొక్కలు ఏంటంటే మాస్ మొక్కలు. మాస్ మొక్కలు ఎక్కువగా లైకెన్లతో కలిసి బండరాళ్లపై సహనివేశాన్ని చేయడానికి తోడ్పడతాయి. క్వశ్చన్ నెంబర్ 718 చాలా పర్యావరణ ప్రాముఖ్యం కలిగిన బ్రయోఫైటా మొక్కలు. వెరీ ఇంపార్టెంట్. చాలా పర్యావరణ ప్రాముఖ్యం కలిగిన బ్రయోఫైటా మొక్కలు మాస్ మొక్కలు. 719 క్వశ్చన్ నెంబర్ 719 రాతి ముక్కలను విచ్ఛిన్నం చేసి, వెరీ ఇంపార్టెంట్, రాతి ముక్కలను విచ్ఛిన్నం చేసి మొక్కల పెరుగుదలకు అనువైన పరిస్థితులను ఏర్పరిచే బ్రయోఫైట్లు ఇవి. రాళ్లను ముక్కలుగా చేసి వాటిని పొడిగా చేసి ఒక సాయిల్ని ఏర్పడలాగా అక్కడ సహకరించి ఆ రాళ్ల మధ్యలో మొక్కలు పెరిగేలాగా అనువైన పరిస్థితులను ఏర్పరిచే మొక్కలు ఏంటంటే బ్రయోఫైటా మొక్కలు మాస్ మొక్కలు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 720 మృత్తిక ఉపరితలంపై ఒక మందమైన చాపలాంటి నిర్మాణంలాగా ఏర్పడి వాన ప్రభావమును తగ్గించి అలాగే మృత్తిక క్రమక్షేమను తగ్గించే మొక్కలు ఏవి? ఈ మాసుల వల్ల ఎంత ఉపయోగాలు చూడండి. ఈ మాసులు జీవ ఇంధనంగా వాడుతున్నారు, అలాగే జీవ పదార్థాలను వేరే ప్రదేశాలకు తరలించడానికి ఉపయోగపడుతున్నాయి. అలాగే మాత్రమే కాదు, మృత్తిక సాయిల్ ఎరోజన్ అనేది జరగకుండా తగ్గించే మొక్కలు మాసులు. ఇవి బ్రయోఫైటా తరగతికి చెందిన మొక్కలు. 721 క్వశ్చన్ నెంబర్ 721 హిపాటికోప్సిడా వీటిని లివర్ వర్డ్స్ అంటాం. ఆంథోసెరటోప్సిడా వీటిని హార్న్ వర్డ్స్ అంటాం. అలాగే బ్రయాప్సిడా వీటిని మాస్ మొక్కలు అంటాం. వీటన్నిటి ఈ 3 తరగతులు ఏ మొక్కలకు చెందిన జీవులు అంటే బ్రయోఫైటా. సో మై డియర్ ఫ్రెండ్స్, బ్రయోఫైటాని మనం 3 విభాగాలుగా మళ్ళీ చేయొచ్చు. అవి లివర్ వర్డ్స్, హార్న్ వర్డ్స్, మాస్ మొక్కలు అంటాం. లివర్ వర్డ్స్కి ఉదాహరణ హిపాటికోప్సిడా, హార్న్ వర్డ్స్కి ఉదాహరణ ఆంథోసెరటోప్సిడా, అలాగే మాసులకు ఉదాహరణ బయాప్సిడా. చూడండి ఇక్కడ కోప్సిడా, టోప్సిడా, బయాప్సిడా. ప్సిడా లాస్ట్లో డా అనేది వచ్చింది, ప్సిడా అని వస్తుంది. ఇలా ఈ మాట కనుక వస్తే మనం గుర్తుపెట్టుకోవాలి, దట్ బిలాంగ్స్ టు ఎ ఫైలం కాల్డ్ బ్రయోఫైటా. బ్రయోఫైటాకి చెందిన మొక్కలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్లోని ముఖ్య భాగాలు. అంతే, ఇంకా బ్రయోఫైటాకి సంబంధించిన విషయాలు మనం చూసాం. రాబోయే క్లాసులో మనం ఆ బ్రయోఫైటాలో ఉన్న 3 విభాగాలు లివర్ వర్డ్స్, హార్న్ వర్డ్స్, అలాగే మాసెస్ గురించి సపరేట్గా వాటి గురించిన వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రిప్షన్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ లైక్ మై వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ.